హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం కరాచీ హల్వా. దానికోసము కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్, ఇదిగో ఇలా ఈ కన్సిస్టెంట్లో కలుపుకోవాలి. పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, కొద్దిగా కలర్, ఒక కప్పు పంచదార, కొంచెం నెయ్యి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మేము కరాచీ హల్వా తీసుకొస్తున్నామండి మీ ముందుకి. చాలా సింపుల్ అండి రెడీ చేసుకోవడం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో చక్కెర వేసుకోండి. మీరు ఏ కప్తో అయితే చక్కెర తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోండి. చక్కెర మనకి బాగా మరిగిందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ని వేసుకుందాం. ఉండలు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుతూనే ఉండాలి, లేకుంటే మీకు ఉండలు కట్టుకుపోతుంది. ఆ మిశ్రమంలోనే మీరు తగినంత నెయ్యి వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు తిప్పుతూనే ఉండాలి, ఉండలు కట్టుకోకుండా. దీనిలోనే మనం రెడీగా పెట్టుకున్న బాదము, కాజు, పిస్తా పప్పు వేసుకోండి. కలర్ పొడి వేసుకొని తిప్పుకోండి. మిశ్రమం మనకి దగ్గర పడినప్పుడు కలర్ పొడి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఆ కన్సిస్టెంటీ రావాలి. కింద కళాయికి అతుక్కోకూడదు. రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో కొంచెం కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ కోసము పైన మీరు రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదము వేసు చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, కరాచీ హల్వా రెడీ అయిపోయింది. Thank you for watching.